Hi, hello friends. Name me brother Rajesh. Today I welcome you all to our channel that is GR World. Okay friends, in this video we are going to know about one special thing. అదేంటంటే మనం హిస్టరీలోకి వెళ్ళి తెలుసుకుందాం. అయితే డ్యూరింగ్ ఇండిపెండెన్స్ మనకు స్వాతంత్రం వచ్చినప్పుడు మన కంట్రీలో ఈ ఎస్టీస్తో పాటు కొన్ని బ్యాక్వర్డ్ క్లాసెస్ ఉన్నాయి. ఓకేనా, వీటితో పాటు కొన్ని కమ్యూనిటీస్ ఉన్నాయి విచ్ ఆర్ సోషల్లీ అండ్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్. ఓకేనా, ఎస్టీస్తో పాటు కొన్ని వేరే కమ్యూనిటీస్ ఉన్నాయి, అవి కూడా సోషల్లీ అండ్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్. సో ఆ టైంలో మన కాన్స్టిట్యూషన్ ప్రకారం ఆర్టికల్ 14, ఆర్టికల్ 15, ఆర్టికల్ 16 క్లాస్ 4 వీటి ప్రకారం మనం వాళ్ళకి కూడా కొన్ని సర్టెన్ రిజర్వేషన్స్ ప్రొవైడ్ చేయాలి, వాళ్ళని కూడా అప్లిఫ్ట్ చేయాలి. ఓకేనా, అప్లిఫ్ట్ ఖచ్చితంగా చేయాలి. సో ఆ టైంలో ఈ కమ్యూనిటీస్ని డిటర్మైన్ చేయడం ఒక టాస్క్ అయిపోయింది. ఓకేనా, ఇప్పుడు కంట్రీ మొత్తంలో ఈ కమ్యూనిటీస్ వెతకాలి. ఎస్సీతో పాటు ఇంకా ఏ కమ్యూనిటీస్ ఉన్నాయి అవి కూడా సోషల్లీ అండ్ ఎడ్యుకేషనల్ బ్యాక్వర్డ్, ఆ కమ్యూనిటీస్ని వెతకాలి. సో ఆ టైంలో ప్రెసిడెంట్ ఏం చేసిండంటే ఒక కమ్యూనిటీని అపాయింట్ చేసిండు. ఒక కమ్యూనిటీ కాదు, ఒక కమిషన్. ప్రెసిడెంట్ ఒక కమిషన్ని అపాయింట్ చేసిండు టు ఇన్వెస్టిగేట్ ద సోషల్లీ అండ్ ద కండిషన్స్ ఆఫ్ సోషల్లీ అండ్ బ్యాక్వర్డ్ క్లాసెస్. ఓకేనా, వాళ్ళ కండిషన్స్ గురించి ఇన్వెస్టిగేట్ చేయడానికి ప్రెసిడెంట్ అండర్ ఆర్టికల్ 340 ఒక కమిషన్ని అపాయింట్ చేసిండు. ఓకేనా, అలాంటి కమ్యూనిటీస్ విచ్ ఆర్ సోషల్ అండ్ ఎడ్యుకేషన్ బ్యాక్వర్డ్ వాటిని ఫైండ్ చేయడానికి అండ్ వాళ్ళ జీవితాలలో మార్పు తీసుకురావడానికి కొన్ని స్టెప్స్ రికమెండ్ చేయడానికి దానికోసం ఒక కమిషన్ని అపాయింట్ చేయడం జరిగింది. దట్ ఈస్ ఫస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కమిషన్. ఓకేనా, మన ఇవాళ టాపిక్ ఫస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కమిషన్. ఓకేనా, ఫస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కమిషన్. ఓకేనా, హిస్టరీ అర్థమైందా? ఎస్సీస్తో పాటు కొన్ని అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కూడా ఉన్నాయి విచ్ ఆర్ సోషల్ అండ్ ఎడ్యుకేషనల్ బ్యాక్వర్డ్. సో వాటిని డిటర్మైన్ చేయడానికి, వాటిని ఫైండ్ చేయడానికి ఈ కమిషన్ని ఎవరు అపాయింట్ చేసిర్రు? ప్రెసిడెంట్. ఓకేనా, దిస్ కమిషన్ ఫస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కమిషన్ appointed by president under article 340. ఓకేనా, ఆర్టికల్ 340 ప్రకారం ఈ ఫస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కమిషన్ ని ప్రెసిడెంట్ అపాయింట్ చేయడం జరిగింది. ఎప్పుడు? 1953 జనవరి 29. ఓకేనా, ఈ టైంలో ఈ ఫస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ని అపాయింట్ చేయడం జరిగింది. ఎస్సీస్తో పాటు కొన్ని మిగతా కమ్యూనిటీస్ కూడా ఉన్నాయి, అవి కూడా బ్యాక్వర్డ్. వాటిని మనం ఏమంటాం? అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్. సో ఇప్పుడు ఈ కమిషన్ ఏం చేయాలి? ఈ అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ని ఫైండ్ చేయాలి. ఓకేనా, ఈ అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ని ఫైండ్ చేయడమే ఫస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కమిషన్ యొక్క మెయిన్ మోటో. దానితో పాటు వీళ్ళ జీవితాలలో మార్పు రావడానికి ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలి? ఓకేనా, అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఉన్నాయిగా, వీళ్ళ జీవితాలలో మార్పు రావడానికి ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలి అది కూడా ఈ కమిషన్ సెంట్రల్ గవర్నమెంట్ కి చెప్పాలి, రికమెండ్ చేయాలి. ఓకేనా, ఈ స్టెప్స్ తీసుకోండి, సో వీళ్ళ జీవితాలలో మార్పు వస్తుంది, అది రికమెండ్ చేయాలి. అలాంటి స్టెప్స్ రికమెండ్ చేయడమే దీని యొక్క గోల్. సెంట్రల్ గవర్నమెంట్ కి రికమెండ్ చేయాలి. ఓకేనా, ఓకేనా, ఇక్కడ రాద్దాం. వాట్ ఈస్ ద మెయిన్ మోటో ఆఫ్ దిస్ కమిషన్? దట్ ఈస్ టు ఇన్వెస్టిగేట్ the conditions of socially and educationally backward classes and to recommend
and to recommend the steps to be taken for the advancement of these classes. ఫస్ట్ థింగ్ ఏంటంటే వీళ్ళు ఈ బ్యాక్వర్డ్ క్లాసెస్ ని డిటర్మైన్ చేయాలి విచ్ ఆర్ సోషల్లీ అండ్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్. ఓకేనా, ఫస్ట్ థింగ్ ఏంటి, బ్యాక్వర్డ్ క్లాసెస్ ని డిటర్మైన్ చేయాలి విచ్ ఆర్ సోషల్లీ అండ్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్. ఏవైతే సోషల్ గా అండ్ ఎడ్యుకేషనల్ గా బ్యాక్వర్డ్ ఉన్నాయో ఆ క్లాసెస్ ని డిటర్మైన్ చేయండి. అండ్ ఈ క్లాసెస్ యొక్క కండిషన్స్ ని డిటర్మైన్ చేయండి. అసలు వాళ్ళ కండిషన్స్ ఏంటి, వాళ్ళ జీవితాల్లో ఏం ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, వాట్ ప్రాబ్లమ్స్ దే ఆర్ ఫేసింగ్. ఓకేనా, వాట్ ప్రాబ్లమ్స్ దే ఆర్ ఫేసింగ్, what problems they are facing, what challenges they are facing అది డిటర్మైన్ చేయండి. ఓకేనా, దానితో పాటు వీళ్ళ జీవితాలలో మార్పులు రావడానికి ఎలాంటి స్టెప్స్, ఎలాంటి మెజర్స్ మనం తీసుకోవాలి ఫర్ ద అడ్వాన్స్మెంట్ ఆఫ్ దీస్ క్లాసెస్. దట్ ఈస్ ద మెయిన్ మోటో ఆఫ్ ఫస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కమిషన్. చైర్మన్ ఎవరు ఈ క్లాసెస్ ది కమిషన్ కి? chairman is కాకా కలేల్కర్. ఇక్కడ రాస్తున్నారు చూడండి, చైర్మన్ కాకా కలేల్కర్. కాకా కలేల్కర్ was the chairman of first backward classes commission. ఇతని పేరు మీదుగానే ఈ కమిషన్ కి ఇంకో పేరు వచ్చింది. ఓకేనా, కాకా కలేల్కర్ పేరు మీదుగానే ఈ కమిషన్ కి ఇంకొక పేరు వచ్చింది. దట్ ఈస్ కాకా కలేల్కర్ కమిషన్. ఓకేనా, ఈ ఫస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కమిషన్ ని మనం కాకా కలేల్కర్ కమిషన్ అని కూడా అంటాం. ఏమంటాం? కాకా కలేల్కర్ కమిషన్. ఓకేనా, ఓకే ఫ్రెండ్స్, నోట్ ఇట్ డౌన్. Okay friends, let's enter into the scenario of Kaka Kalilkar Commission. Kaka Kalilkar Commission. దీన్ని మనం ఏమంటాం? ఫస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కమిషన్ appointed on January 29, 1953. ఓకేనా, 1953. సో ఇప్పుడు కమిషన్ అపాయింట్ అయిపోయింది, దానికి గోల్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు కమిషన్ తన వర్క్ స్టార్ట్ చేస్తుంది. ఏం చేస్తుంది? ఇండియన్ టెరిటరీలోకి ఎంటర్ అవుతుంది. ఓకేనా, మన కంట్రీలోకి ఎంటర్ అవుతుంది. సో ఇప్పుడు కంట్రీలోకి వెళ్ళి అసలు సోషల్ అండ్ ఎడ్యుకేషనల్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ ఏంటి, ఏమేమి ఉన్నాయి, ఎస్సీ ఎస్టీతో పాటు ఇంకా ఏమేమి ఉన్నాయి అనేది ఫస్ట్ వీళ్ళు డిటర్మైన్ చేయాలి. సో వాళ్ళు ఏం చేసారు? ఇండియన్ టెరిటరీలో in the territory of India, ఇండియన్ టెరిటరీ మొత్తంలో వాళ్ళు 2399 కమ్యూనిటీస్ ఆర్ క్లాసెస్, వాటిని బ్యాక్వర్డ్ క్లాసెస్ గా డిటర్మైన్ చేయడం జరిగింది. ఓకేనా, 2399 బ్యాక్వర్డ్ క్లాసెస్ ని డిటర్మైన్ చేయడం జరిగింది. ఓకేనా, బ్యాక్వర్డ్ క్లాసెస్. ఓకేనా, దీని మనం అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అందాం, ఎందుకంటే ఎస్సీస్ ఎస్టీస్ ఆల్రెడీ బ్యాక్వర్డ్ ఉన్నారు. సో మీరు కన్ఫ్యూజ్ అవ్వచ్చు. ఓకేనా, దీస్ ఆర్ ద బ్యాక్వర్డ్ క్లాసెస్ విచ్ ఆర్ డిటర్మైన్డ్ బై కాకా కలేల్కర్ కమిషన్ 2399. ఓకేనా, వీటిలో కూడా 837 కమ్యూనిటీస్ మోస్ట్ బ్యాక్వర్డ్ గా డిటర్మైన్ చేయడం జరిగింది. మోస్ట్ బ్యాక్వర్డ్. ఓకేనా, వీళ్ళు ఇండియాలోకి ఎంటర్ అయ్యారు అంటే మన ఇండియాలోనే, బట్ యాక్షన్ లోకి ఎంటర్ అయ్యారు. ఓకేనా, కమిషన్ అపాయింట్ అయింది ఒక ఆఫీస్ లో అపాయింట్ అయింది. సో వాళ్ళు యాక్షన్ లోకి దిగడం జరిగింది. యాక్షన్ లోకి దిగిన తర్వాత వాళ్ళు ఇండియాలో 2399 కమ్యూనిటీస్ ని, ఈ కమ్యూనిటీస్ బ్యాక్వర్డ్ అని డిటర్మైన్ చేయడం జరిగింది. వాటిలో కూడా 837 కమ్యూనిటీస్, దీస్ కమ్యూనిటీస్ ఆర్ మోస్ట్ బ్యాక్వర్డ్. ఓకేనా,
అయితే ఓకే డిటర్మైన్ చేయడం జరిగింది. నెక్స్ట్ స్టెప్ ఏంది, వీళ్ళ జీవితాలలో అడ్వాన్స్మెంట్ తీసుకురావడానికి ఓకేనా, వీళ్ళని అప్లిఫ్ట్ చేయడానికి ఏ స్టెప్స్ తీసుకోవాలి, సెంట్రల్ గవర్నమెంట్ ఏ స్టెప్స్ తీసుకుంటే వీళ్ళ జీవితాలు మారుతాయి, అది ఇప్పుడు ఈ కమిషన్ సెంట్రల్ గవర్నమెంట్ కి రికమెండ్ చేయాలి అలాంటి స్టెప్స్. సో రికమెండేషన్స్ ఫస్ట్ రికమెండేషన్ ఏంటంటే ఇండియాలో ఉన్న ఉమెన్ అందరినీ బ్యాక్వర్డ్ క్లాసెస్ లోకి కేటగిరైజ్ చేయడం జరిగింది. ఓకేనా, ఇండియాలో ఉన్న ఉమెన్ అందరినీ బ్యాక్వర్డ్ క్లాసెస్ లోకి కేటగిరైజ్ చేయడం జరిగింది. ఉమెన్ వీళ్ళని బ్యాక్వర్డ్ క్లాసెస్ లోకి కేటగిరైజ్ చేయడం జరిగింది. అందరినీ బ్యాక్వర్డ్ క్లాసెస్ లోకి కేటగిరైజ్ చేయడం జరిగింది. ఓకేనా, దట్ ఈస్ రికమెండేషన్. నెక్స్ట్ రికమెండేషన్ ఏంటంటే 1961 లో రాబోయే జనాభా లెక్కలు సెన్సస్. ఓకేనా, 1961 లో రాబోయే జనాభా లెక్కల్లో ఒక పర్సన్ యొక్క క్యాస్ట్ ఐడెంటిటీ కూడా ఇంక్లూడ్ చేయండి. సో దట్ ఇట్ విల్ హెల్ప్ టు డిటర్మైన్ విచ్ క్లాసెస్ ఆర్ లేదా విచ్ క్యాస్ట్ ఆర్ బ్యాక్వర్డ్ అండ్ మోస్ట్ బ్యాక్వర్డ్. సో వీళ్ళు మెయిన్ గా క్యాస్ట్ ని మైండ్ లో పెట్టుకొని ఆ కమ్యూనిటీ బ్యాక్వర్డా కాదా అనేది డిటర్మైన్ చేయడం జరిగింది. మనకి ఇక్కడనే అర్థమవుతుంది. ఓకేనా, ఇది ఒక రికమెండేషన్. 1961 సెన్సెస్ లో క్యాస్ట్ బేస్డ్ ఎన్యూమరేషన్ జరగాలి, అంటే ఒక పర్సన్ యొక్క క్యాస్ట్ ఐడెంటిటీని కూడా సెన్సస్ లోకి ఇంక్లూడ్ చేయండి. ఓకేనా, క్యాస్ట్ బేస్డ్ ఎన్యూమరేషన్. ఓకేనా, దిస్ ఇస్ ఎ రికమెండేషన్. ఇంకొక రికమెండేషన్, ఈ అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఉన్నాయిగా ఓబీసీస్, అంటే ఇప్పుడు వీళ్ళు డిటర్మైన్ చేసిన క్లాసెస్, వీళ్ళకి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ లలో అండ్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ లో స్పెషల్ రిజర్వేషన్స్ కల్పించాలి. స్పెషల్ రిజర్వేషన్. ఓకేనా, స్పెషల్ రిజర్వేషన్. నెక్స్ట్ థింగ్, వీళ్ళకి 70% రిజర్వేషన్ ఇన్ టెక్నికల్ అండ్ ప్రొఫెషనల్ కోర్సెస్. టెక్నికల్ కోర్సులలో అంటే ఐఐటీస్, ఇప్పుడు IITs, ఐటీ అంటే ఉంటాయిగా కోర్సులు, వాటిలలో అండ్ ప్రొఫెషనల్ కోర్సెస్లలో లైక్ యూనివర్సిటీస్, కాలేజెస్, వాటిలలో 70% రిజర్వేషన్స్ ఇవ్వాలి. దట్ ఈస్ అ రికమెండేషన్. ఓకేనా, వీటితో పాటు ఇది ఒకటి. అయితే ఇక్కడ ప్రాబ్లం రేజ్ అయింది. మనం ఆల్రెడీ ఎస్సీస్ కి 15% రిజర్వేషన్ ఇస్తున్నాం, ఎస్టీస్ కి 7.5% రిజర్వేషన్ ఇస్తున్నాం. ఇప్పుడు ఓబీసీస్ కి 70% రిజర్వేషన్ అంటే టోటల్ గా 92.5% ఆఫ్ రిజర్వేషన్స్. సో 100 సీట్స్లలో 92 or 93 సీట్స్ రిజర్వేషన్ కింద పోతే 7 సీట్స్ మెరిట్ బేస్డ్ స్టూడెంట్స్ వస్తుంది. ఓకేనా, దట్ ఈస్ అగేన్స్ట్ ద ఫండమెంటల్ రైట్స్. ఈ కమిషన్ రికమెండేషన్స్ అన్ని ఫెయిల్ అవుతాయి. ఓకేనా, ఓకే, ఓబీసీస్ కి రిజర్వేషన్స్ ఇవ్వాలి, 70% రిజర్వేషన్. 1961 సెన్సస్ లో క్యాస్ట్ బేస్డ్ ఎన్యూమరేషన్, ఉమెన్ అందరినీ బ్యాక్వర్డ్ క్లాసెస్ లోకి కేటగరైజ్ చేయడం జరిగింది. ఓకేనా, దీస్ ఆర్ ద రికమెండేషన్స్ గివెన్ బై ద సెంట్రల్ గవర్నమెంట్ for the upliftment of other backward classes which are determined by them. Okay na, వాళ్ళు 2399 క్లాసెస్ ని బ్యాక్వర్డ్ క్లాసెస్ గా డిటర్మైన్ చేసిరు ఓన్లీ బేస్డ్ ఆన్ క్యాస్ట్ యాజ్ ఎ క్రైటీరియా. క్యాస్ట్ యాజ్ అ ప్రైమరీ క్రైటీరియా. క్యాస్ట్ యాజ్ అ primary criteria. ఓకేనా, క్యాస్ట్ యాజ్ అ ప్రైమరీ క్రైటీరియా. ఓకే, ఈ క్యాస్ట్ వాళ్ళు బ్యాక్వర్డ్, ఈ క్యాస్ట్ వాళ్ళు బ్యాక్వర్డ్ కాదు. ఓకేనా, ఓన్లీ క్యాస్ట్ ని బేస్ చేసుకొని ఈ 2399 క్లాసెస్ ని బ్యాక్వర్డ్ క్లాసెస్ గా డిటర్మైన్ చేయడం జరిగింది. ఓకేనా, దిస్ ఇస్ వన్ థింగ్. ఓకేనా, ఓకే, ఈ కమిషన్ వాళ్ళు లైక్ కాకా కలెక్టర్ కమిషన్ రికమెండేషన్స్ ఇచ్చింది సెంట్రల్ గవర్నమెంట్ కి, సో దట్ వి కెన్
uplift the backward classes, so that we can uplift the backward classes. సో మీరు ఈ రికమెండేషన్స్ని ఫాలో అవ్వండి. సో అప్పుడు వీళ్ళ జీవితాలలో మార్పు వస్తుంది, అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసింది అది మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. బిఫోర్ దట్ నోట్ ఇట్ డౌన్. అండ్ ఈ రికమెండేషన్ సెంట్రల్ గవర్నమెంట్కి రిపోర్ట్ చేసింది 1955 మార్చ్ 30. ఓకేనా. 1953 జనవరి 29 కమిషన్ అపాయింట్ అయింది. వాళ్ళు 2 years ఇండియాలోకి వెళ్ళి ఈ వర్క్ చేసిరు. 1955 మార్చ్ 30 అప్పుడు ఆ రికమెండేషన్స్ని అండ్ రిపోర్ట్ని సెంట్రల్ గవర్నమెంట్కి ఇవ్వడం జరిగింది. సెంట్రల్ గవర్నమెంట్ ఏం చెప్పింది అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం. బిఫోర్ దట్ నోట్ ఇట్ డౌన్. ఓకే, రికమెండేషన్స్ వచ్చినాయి. సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసింది మరి? సెంట్రల్ గవర్నమెంట్ ఫస్ట్ థింగ్ చెప్పింది ఏంటంటే, మీరు క్యాస్ట్ అనేది ఒక క్రైటీరియాగా తీసుకొని ఈ బ్యాక్వర్డ్ క్లాసెస్ ని డిటర్మైన్ చేయడం దట్ ఈస్ రాంగ్. క్యాస్ట్ ని మీరు ప్రైమరీ క్రైటీరియాగా తీసుకున్నారు టు డిటర్మైన్ బ్యాక్వర్డ్ క్లాసెస్. క్యాస్ట్ ని మీరు ప్రైమరీ క్రైటీరియాగా తీసుకున్నారు to determine the backward classes. This is wrong because you have failed to apply objective tests. అంటే caste తో పాటు లిటరసీ రేట్స్, ఎడ్యుకేషన్ లిటరసీ అండ్ ఎకనామిక్ లెవెల్స్, వాళ్ళ అక్యుపేషన్స్, ఇవన్నీ మీరు అంటే మొత్తాన్ని చూడాలి. ఓకేనా. ఒకటే సైడ్ చూసి ఈ క్లాసెస్ బ్యాక్వర్డ్ అని చెప్పడం దట్ ఈస్ నాట్ కరెక్ట్. యు ఆర్ ఫెయిల్డ్ టు అప్లై వేరియస్ ఆబ్జెక్టివ్ టెస్ట్. ఓకేనా. క్యాస్ట్ తో పాటు ఎకనామిక్ లెవెల్స్, ఎడ్యుకేషనల్ లెవెల్స్, లిటరసీ లెవెల్స్, అక్యుపేషన్, పావర్టీ లెవెల్స్, ఇవన్నీ కూడా మైండ్ లో పెట్టుకోవాలి. యాజ్ యు ఆర్ డన్ ఓన్లీ విత్ ద క్యాస్ట్ యాజ్ ఎ క్రైటీరియా టు డిటర్మైన్ బ్యాక్వర్డ్ క్లాసెస్, టు డిటర్మైన్ బ్యాక్వర్డ్ క్లాసెస్. ఓకేనా. టు డిటర్మైన్ బ్యాక్వర్డ్. ఇక్కడ బ్యాక్వర్డ్ అంటే మళ్ళీ ఎస్సీస్ కన్ఫ్యూజ్ అవ్వకండి. వీళ్ళు డిటర్మైన్ చేసిన అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్. ఓకేనా. అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్. సో క్యాస్ట్ ఒక్కదాన్ని మీరు ప్రైమరీ క్రైటీరియాగా తీసుకున్నారు. దట్ ఈస్ నాట్ కరెక్ట్. ఓకేనా. యువర్ కమిషన్ ఫెయిల్డ్ హియర్ బికాస్ యు ఆర్ failed to apply objective tests like లిటరసీని కూడా మైండ్ లో పెట్టుకోవాలి, ఎకనామిక్ లెవెల్స్ ని కూడా మైండ్ లో పెట్టుకోవాలి. ఓకేనా. వీటిని కూడా మైండ్ లో పెట్టుకొని ఉంటే అప్పుడు అవకాశం ఉంటుండే. ఓకేనా. ఫుల్లీగా మీ రికమెండేషన్స్ ని ఫాలో అవ్వడానికి అవకాశం ఉంటుండే. యు ఆర్ ఫెయిల్డ్ ఇన్ ద ఫస్ట్ స్టెప్. నెక్స్ట్ థింగ్ ఏంటంటే, ఓకే మీరు ఓబీసీస్ కి రిజర్వేషన్స్ ఇవ్వమని చెప్పారు. లైక్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ లో అండ్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ లో ఓబీసీస్ కి రిజర్వేషన్స్ ఇవ్వమని చెప్పారు. దట్ ఈస్ కరెక్ట్, వీ కెన్ గివ్. బట్ టెక్నికల్ కోర్సులలో, ప్రొఫెషనల్ కోర్సులలో మీరు 70% ఆఫ్ రిజర్వేషన్స్ ఇవ్వమని చెప్పారు. 70% రిజర్వేషన్స్ ఇవ్వమని చెప్పారు. ఇప్పుడు ఈ 70% ఓబీసీస్ కి, 15% ఎస్సీస్ కి, 7% ఎస్టీస్ కి, టోటల్ గా 92.5% రిజర్వేషన్ కిందనే. ఒక యూనివర్సిటీలో 100 సీట్స్ ఉంటే దాంట్లో 93 సీట్స్ అనేవి రిజర్వేషన్ కి పోతుంటే మెరిట్ స్టూడెంట్స్ కి ఏమి ఇచ్చుకోవాలి మనం? సో ఒకవేళ దీనిని ఇంప్లిమెంట్ చేస్తే ఇన్ఈక్వాలిటీ రైజ్ అవుతుంది. ఆర్టికల్ 14 ఫెయిల్ అవుతుంది, ఆర్టికల్ 15 ఫెయిల్ అవుతుంది. ఓకేనా. ఫెయిల్ అవుతున్నాయి. ఇక్కడ ఫండమెంటల్ రైట్స్ వైలేట్ అవుతున్నాయి. సో హౌ కెన్ వి అప్లై యువర్ రికమెండేషన్స్? మీరే చెప్పండి. ఫండమెంటల్ రైట్స్ వైలేట్ అవుతుంది. సో ఇక్కడ ఏమైంది? ఈ కమిషన్ ఫెయిల్ అయింది. సెంట్రల్ గవర్నమెంట్ రిజెక్ట్ చేసింది. సెంట్రల్ గవర్నమెంట్ రిజెక్టెడ్ దిస్ కమిషన్ ఆన్ పర్టికులర్ డేట్ తెలియదు, బట్ ఇయర్ 1961 లో ఈ కమిషన్ యొక్క రికమెండేషన్స్ ని సెంట్రల్ గవర్నమెంట్ రిజెక్ట్ చేసింది, కంప్లీట్ గా రిజెక్ట్ చేసింది. చూడండి ఇక్కడ రిజర్వేషన్స్ లలో ఇది పూర్తిగా ఫెయిల్
అండ్ ఇక్కడ మీరు ఓన్లీ క్యాస్ట్ని ఒక ప్రైమరీ క్రైటీరియా తీసుకొని ఈ అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ని డిటర్మిన్ చేసారు. దట్ ఈస్ ఆల్సో నాట్ కరెక్ట్. సో సెంట్రల్ గవర్నమెంట్ ఈ కమిషన్ని అండ్ కమిషన్ యొక్క రికమెండేషన్ అంటే బాగుంటుంది. కమిషన్ యొక్క రికమెండేషన్స్ని 1961లో రిజెక్ట్ చేయడం జరిగింది. చూడండి ఇక్కడ 1955 నుంచి 1961 వరకు సెంట్రల్ గవర్నమెంట్ టైం తీసుకున్నది ఈ కమిషన్ యొక్క రికమెండేషన్స్ని ఫాలో అవ్వాలా వద్దా అనేది. ఓకేనా. తర్వాత 1961లో దాన్ని రిజెక్ట్ చేసింది. రిజెక్ట్ చేసింది. గోల్ ఏంటి? బ్యాక్వర్డ్ క్లాసెస్ని డిటర్మైన్ చేయాలి, వాళ్ళ కొరకు, వాళ్ళ అప్లిఫ్ట్మెంట్ కొరకు ఇలాంటి స్టెప్స్ తీసుకోవాలనేది మనం కమిషన్ రికమెండ్ చేయాలి. సో ఇక్కడ కమిషన్ ఫెయిల్ అయింది కాబట్టి వెంటనే 1979లో ఇంకొక కమిషన్ని అపాయింట్ చేస్తుంది, ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తాడు అండర్ ద ఆర్టికల్ 340. ఓకేనా. ఇక్కడ చూడండి 13 క్లాస్ 2 ఏమంటుంది? ఆర్టికల్ 13 క్లాస్ 2 those laws which violates the fundamental rights, ఓకేనా, will be struck down. సో ఇది ఫండమెంటల్ రైట్స్ ని వైలేట్ చేస్తుంది కాబట్టి దీన్ని ఇంప్లిమెంట్ కాకముందే దీని రికమెండేషన్స్ ని ఫాలో అవ్వడం క్యాన్సిల్ చేసిరు, దాన్ని రిజెక్ట్ చేసిరు. ఓకేనా. ఫండమెంటల్ రైట్స్ వైలేట్ అయితే. ఓకేనా. సో దట్ ఈస్ అగైన్స్ట్ ఆర్టికల్ 32. ఓకేనా. ఆర్టికల్ 32 కూడా ఏం చెప్తుంది? ఫండమెంటల్ రైట్స్ వైలేట్ చేయొద్దు, ఒకవేళ వైలేట్ చేస్తే వీ కెన్ అప్రోచ్ సుప్రీం కోర్ట్. సో ఈ కమిషన్ యొక్క రికమెండేషన్ చూసుకుంటే ఫండమెంటల్ రైట్స్ వైలేట్ అయితే, సిటిజన్స్ యొక్క ఫండమెంటల్ రైట్స్ వైలేట్ అయితే. సో సెంట్రల్ గవర్నమెంట్ రిజెక్ట్ చేసింది ఇన్ ద ఇయర్ 1961. Okay friends, this is all about today's class. In our next class we will discuss తర్వాత ఏమైంది, 1961 తర్వాత ఏమైంది, మన ఇండియాలో బ్యాక్వర్డ్ క్లాసెస్ ఉన్నాయి, వాటిని డిటర్మైన్ చేయాలి. సో దాని కొరకు ఏ కమిషన్ అపాయింట్ అవ్వడం జరిగింది, ఆ కమిషన్ ఎలా డిటర్మైన్ చేసింది, ఆ కమిషన్ ఎంతవరకు రిజర్వేషన్స్ ప్రొవైడ్ చేసింది అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్కి, తర్వాత ఏం జరిగింది, రిజర్వేషన్స్లలో ఏ మార్పు వచ్చింది, అది మనం డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.